సరే వెంకటరెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఇవాళ రాతల మీద ఈనాడు రాతల మీద కొద్దిసేపు మాట్లాడిన తర్వాత వేరే అంశంలోకి వెళ్దాం. జయదేవి గారు ప్రత్యేక హోదా గురించి నేను గళమిప్పాను, అందుకే వేధిస్తోందని వేధించారని అంటున్నాడు, ఇంక ఇతరత్ర అంటున్నారు. వాటి మీద కూడా మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు. సార్ కొమ్మినేని గారు, మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మీకు తెలుసు ప్రతిరోజు నిరంతరం అబద్ధాలను ఏ విధంగా పత్రికలు రాస్తాయో. అది ఈరోజు కాదు సార్, నాకు తెలిసినప్పటి నుంచి 2004 రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక కూడా ఆ రాతలు కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి. అంటే 20 సంవత్సరాలుగా వాళ్ళ రాతలు అంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా రాశారు. బట్ కాంగ్రెస్ పార్టీకి కొంత రామోజీరావు గారికి అవినాభావ సంబంధం ఉండేది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద రాయకుండా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే రాజశేఖర రెడ్డి గారి మీద నిరంతరం వ్యతిరేకిస్తూ వార్తలు రాసేవాళ్ళు. సో ఆ రోజే అసెంబ్లీలోనే రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, ఆ 2 పత్రికలు మనకి నిరంతరం వ్యతిరేకతే, ఆ 2 పత్రికలు చూడొద్దు, ఆ 2 పత్రికల్లో ఏదైతే ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం పడిపోవాలని రాస్తూ ఉంటారని చెప్పి. సో అదే కంటిన్యూగా ఇప్పుడు కూడా రాస్తున్నారు. ఈరోజు రాసినటువంటి వార్తలో ఫీజుల పెంపు ఖజానా నింపు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రెవెన్యూకి సంబంధించినటువంటి దాంట్లో ఆదాయం బాగా పెరిగేసింది అని రాశారు. పాపం ఒప్పుకోకే కొన్ని నిజాలు ఒప్పుకున్నారు సార్. 2019-20లో 4,886 కోట్లు ఉంటే ఇప్పుడు 2022-23కి 8,079 కోట్లు అయింది. రేపు 12,000 కోట్ల రూపాయలు వస్తుందని చెప్పి అంచనా వేసి రాశారు. ఇదే తెలంగాణలో ఏం రాశారంటే సార్, అంతకుముందు ఓ సంవత్సరం క్రితం తెలంగాణలో భూముల విలువ పెంచుతూ ఉత్తర్వులు అంట. అవును, ఇక్కడేమో రిజిస్ట్రేషన్లు ఛార్జీలు పెంచారని రాశారు, అక్కడేమో భూముల విలువ పెంచుతూ ఉత్తర్వులు అని రాశారు. అంటే భూముల విలువ పెంచుతూ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ పెరిగినట్టే కదా. అంటే ఎంత వార్తలో తేడా ఉందో చూడండి. రాస్తూ మళ్ళీ ఏం రాశారు, తెలంగాణలో ఆదాయం అదుర్సు అంట. తెలంగాణలో ఆదాయం అదుర్సు, రిజిస్ట్రేషన్లు స్టాంపులు రాబడిలో గణనీయమైన వృద్ధి రేటు, జోరుగా రిజిస్ట్రేషన్లు దండిగా ఆదాయం. అవును, ఆంధ్రాలోనేమో ఫీజులు పెంచి ఖజానా పెంపాలి, ఇంత ఘోరంగా ఆదాయం అదుర్సు అంట. కాదు, ఇంత ఘోరంగా రాయడానికి సిగ్గుపడరు అంటారా వాళ్ళు? అసలు సిగ్గానే ఉంటే కదా సార్, వాళ్ళు పత్రిక నడపట్లేదు కదా. వాళ్ళు నిజంగా జర్నలిజం చేయట్లేదు సార్. చంద్రబాబు నాయుడు కోసం రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కోసం మేము బట్టలెప్ప తీసాం, మేము నడుపుతున్న పత్రిక కాదు, తెలుగుదేశం కరపత్రం మీద ఓపెన్ గానే ఒప్పుకుంటున్నారు. అరే ఇక్కడేమో ఆదాయం పెరిగితే సంతోషించాలి కదా. రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడైనా ఆదాయం ఎలా పెరిగింది సార్? ఆదాయం ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్లు పెరిగితే ఆదాయం పెరుగుతుంది. మొన్నటిదాకా ఏం రాశారు, ఇక్కడ అసలు ఇక్కడ ఎకరం పొలం ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకోవట్లేదు, అసలు ఇక్కడ మొత్తం తెలంగాణలో భూముల విలువ పెరిగిపోతుంది, ఆంధ్రాలో లేదని చెప్పారు. ఇప్పుడేం వాళ్ళే ఓపెన్గా 4,886 కోట్లు ఒక సంవత్సరం వచ్చింది, అది పెరిగి 5,382 కోట్లు, పెరిగి 7,374 కోట్లు, మళ్ళీ చెప్పకనే ఇంత పెంచారని చెప్పి వాళ్ళే రాశారు. అంటే ఇక్కడే వాళ్ళ డొల్లతనం అనేది అర్థమవుతా ఉంది. ఇంకొకటి నేను స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, ఇంకొకటి రాశారు సార్ వాళ్ళు, ఏది పిల్లల మీద రాశారు, ఏది స్కూల్ కంటే విద్యార్థులు అసలు ఆ అనేది వదిలేసి ఏ అనేది చదువుకుంటున్నారంట, అది కూడా సరిగ్గా రావట్లేదంట. సార్ ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 77 ఏళ్ళు అవుతుంది స్వాతంత్రం వచ్చి, ఐక్యరాజ్య సమితికి వెళ్ళి ప్రసంగించినటువంటి దాఖలాలు ఎక్కడన్నా ప్రభుత్వ విద్యార్థులు ఉన్నా సార్? మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగితే ఓర్చుకోలేక ఇంగ్లీష్ మీడియం వద్దు, ట్యాబులు వద్దని చెప్పి రాసినటువంటి వీళ్ళు ఇంకా నిరంతరం దాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వ బడుల్లో ఎందుకు మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టారు, ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల వాళ్ళు ఇంగ్లీషు రావట్లేదు, తెలుగు రావట్లేదని ఇంకా నిరంతరం అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. మొన్న దానికి ఇండియా టుడే ఇంటర్వ్యూలో కూడా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సార్ ఇది బైలాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్, ఒక పేజీలో తెలుగు ఉంటే ఇంకో పేజీలో ఇంగ్లీష్ ఉంటుంది, క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా వాళ్ళకి మనం నేర్పుతా ఉన్నాము, ఎక్కడా కూడా ఇబ్బంది లేదని చెప్పినా మళ్ళీ కూడా అది ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి దాన్ని ఏదో ఒక విధంగా రాయాలని చెప్పి మళ్ళీ ఈరోజు కూడా ఒక అడ్డగోలు వార్త రాసినటువంటిది. సో ఇవాళ ఇవన్నీ నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి సార్. దీని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సి పర్లేదు.